ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్. మరేంటి సమాధానం అంటే కేవలము గొడవలు లేకపోవటమే సమాధానమా అంటే కాదు. నిజమైన సమాధానం ఏంటి అంటే సంపూర్ణమైన సమాధానం కావాలి, సంపూర్ణత కావాలి, మంచి ఆరోగ్యం, మంచి క్షేమం, ఆత్మకు ప్రశాంతత, నెమ్మది, ఆత్మకు దొరికే విశ్రాంతి. ఇది ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు నిజమైన సమాధానాన్ని మనం పొందుకున్నట్టు. మరి నిజమైన సమాధానాన్ని ఈ లోకం ఇవ్వగలుగుతుందా అంటే ఖచ్చితంగా ఇవ్వలేదు. ఈ లోకము తాత్కాలికమైన సమాధానాన్ని మాత్రమే ఇస్తుంది. అంటే లోకంలో మనము ధనాన్ని సంపాదించుకున్నప్పుడు వచ్చే సమాధానం తాత్కాలికమైనది. ఒక పదవి సంపాదించుకుంటే దాని ద్వారా వచ్చే సమాధానము తాత్కాలికమైనది. మనుషులు చెప్పే మాట ద్వారా వచ్చే సమాధానం తాత్కాలికమైనది. కానీ దేవుడిచ్చే సమాధానము శాశ్వతముగాను సంపూర్ణమైన సమాధానమును ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడిచ్చే సమాధానము మన హృదయాలను, మన తలంపులను క్రీస్తు యేసునందు కాపాడుతూ ఉంటుంది. ఆయన ఇచ్చే సమాధానము ఎట్లా ఉంటుందంటే తుఫాను లాంటి పరిస్థితుల్లో కూడా మనము నెమ్మదిగా ఉంటాం. ఆయన ఇచ్చే సమాధానం అట్లా ఉంటుంది. మన చుట్టూ ఉన్నవి భయంకరమైన పరిస్థితులైనా, మన చుట్టూ ఉన్నవి తుఫాను లాంటి పరిస్థితులైనా మనలో ఏ అలజడి ఉండదు, మనలో అంత భయం ఉండదు. మనము నెమ్మదిగాను ప్రశాంతంగాను ఉండగలుగుతాం. అది కేవలము దేవుడు మనకిచ్చే సమాధానాన్ని బట్టే. ఎందుకంటే ఆయన ఇచ్చే సమాధానము నిజమైన సమాధానము, అది సంపూర్ణత కలిగింది. అటువంటి సమాధానాన్ని మనం పొందుకున్నప్పుడు మాత్రమే మన చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్ననో, మన జారిపోతూ ఉన్ననో మనం నెమ్మదిగాను ప్రశాంతంగాను ఉండగలుగుతాం. అటువంటి సమాధానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎలా అనుగ్రహిస్తూ ఉన్నాడంటే కేవలము ఆయన కృపను బట్టి, ఆయన తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింప చేయటాన్ని బట్టి. అంటే ఆయన మనల్ని అందరినీ చూస్తూ ఉన్నాడు అని, ఆయన మనల్ని అందరినీ దృష్టించి ఎవరికి ఎలాంటి అవసరం ఉందో, ఎవరికి ఎలాంటి ఆశీర్వాదము కావాలో ఇవన్నీ ఆయన చూస్తూ గమనిస్తూ తగిన సమయాన వాటిని మన జీవితంలోకి తీసుకొని వస్తూ ఉన్నాడు. దేవుని దృష్టి మనందరి మీద ఉంటూనే ఉంది. ఒక తండ్రి తన బిడ్డను ప్రేమతో చూసినట్లుగా దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని చూడటం అంటే మన పరిస్థితిని, మన బాధను, మన అవసరాలను ఆయన గమనిస్తూ ఉన్నాడని అర్థం. దేవుడు లోకాన్ని అంతటినీ చూస్తూ ఉన్నప్పటికీ ఆయన ప్రత్యేకంగా నీ మీద, నా మీద తన దృష్టిని నిలుపుతాడు. మనమేమో ఒంటరిగా ఉన్నామని అనుకుంటాం, కానీ దేవుని కన్ను మన మీద ఉంది, ఆయన దృష్టి మన మీద ఉంది. ఆయన దృష్టి ఎప్పుడైతే మన మీద ఉంటుందో చీకటి వంటి సమస్యలు తొలగిపోతాయి. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తుంది. ఆయన నీ పక్షాన ఉన్నాడు. భయపడకండి. ఆయన ఇచ్చే సమాధానాన్ని స్వీకరించండి. ఈ ఆశీర్వాదం కేవలం మాటలకే పరిమితం కాదు, అది దేవుని శక్తి. ఈరోజు ఈ సమాధానము మన హృదయంలో, మన కుటుంబంలో కలుగునుగాక. ఆమెన్.